ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. వాహనదారులకు బిగ్ అలర్ట్. ఇలా చేస్తే నేరుగా జైలుకి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఎలా ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే రోడ్లపై అతివేగంగా వాహనాలు నడపడం కంటే సురక్షితంగా గమ్యం చేరుకోవడం చాలా ముఖ్యమని బేగంపేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏసీపీ శంకర్ రాజు చెప్పారు. సోమవారం పాతబస్తీ కిల్వత్లోని తపస్య జూనియర్ కళాశాలలో రోడ్డు ప్రమాదాల నివారణ అనే అంశంపై అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన ముఖ్యంగా యువతకు కీలక సూచనలు చేశారు. 5,000 జరిమానా, 3 నెలల జైలు శిక్ష. ఈ మేరకు 2023 హైదరాబాద్లోని రాంగ్ రూట్ డ్రైవింగ్ చేసేందుకు 5,23,382 కేసులు నమోదయ్యాయని చెప్పారు. 2022తో పోలిస్తే రాంగ్ రూట్లో వెళ్లే వారి సంఖ్య 86% పెరిగిందని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 5,000 రూపాయల వరకు జరిమానా, 3 నెలల జైలు శిక్షను కూడా విధిస్తామని తెలిపారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలను ఉపయోగిస్తూ నేరాలకు పాల్పడుతున్నారని, ప్రతి వాహనానికి నంబర్ ప్లేట్ స్పష్టంగా కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లేకపోతే సెక్షన్ 80A 177 MV యాక్ట్ క్రింద కేసులు నమోదు చేస్తామన్నారు. యువత ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. 2023 నాటికి హైదరాబాద్లో దాదాపు 56.9 లక్షల ద్విచక్ర వాహనాలు ఉన్నాయని, అందులో 18 లక్షల మందికి పైగా హెల్మెట్ ధరించకుండానే వాహనాలు నడుపుతున్నట్లు చెప్పారు. చాలామంది యువత అతివేగంతో వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ వయస్సు నుంచే పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసం అలవర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తబస్సుం ఫాతిమా, వైస్ ప్రిన్సిపల్ సిద్ధు ఫలక్నుమా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రఘునాథ్ హెచ్జీ, అధికారి హీరో మోటార్ శ్రావణ్ కుమార్, మహమ్మద్ ఆయాన్, పిసి కృష్ణ తదితరులు పాల్గొని విలువైన సలహాలు ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.